తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికల మూడ్ కాదు, ఎన్నికల సీజన్ నడుస్తుందని చెప్పాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకు ప్రతి స్థాయి ఎన్నిక కూడా ఇప్పుడు పార్టీలకు ఒక లైవ్ సర్వేగా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ కూడా అభ్యర్థుల వెనక పార్టీల బలం ఉంది. పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలిచారా? ఎవరి ప్రభావం ఎంతుంది? ఏ పార్టీ గ్రామాల్లో పట్టు నిలబెట్టుకుంది? ఏ పార్టీకి గ్రామీణ స్థాయిలో మైనస్ అయింది అనేటువంటి చర్చ మనం చూసాం. డిసెంబర్, జనవరి నెలల్లో తెలంగాణ అంతటా కూడా హాట్ టాపిక్ అయింది. ఇక పట్టణాల్లోకి వద్దాం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అంటే అది కేవలం లోకల్ బాడీ కాదు, పవర్ పాలిటిక్స్. ఎందుకంటే పట్టణాల్లో గెలిచేటువంటి పార్టీకి క్యాడర్ బలం పెరుగుతుంది, అలాగే నిధులపై పట్టు పెరుగుతుంది, ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే రాజకీయాల్లో అసలైనటువంటి ఆట. ఇక ఇప్పుడు మరో కీలకమైనటువంటి విషయం అదేంటంటే ముందున్నది పరిషత్ ఎన్నికలు. ఎప్పుడు జరుగుతాయనేటువంటి టెన్షన్ పెరుగుతూ ఉంది. 10వ తరగతి పరీక్షలకు ముందు పరిషత్ పోరు ఉంటుందా? ఎగ్జామ్ టైం ముగిశాక పరిషత్ పాలిటిక్స్ మొదలవుతాయా? సర్కార్ చాయిస్ బట్టి ఎలక్షన్ అనేది అందరూ ఒప్పుకునేటువంటి నిజం. పరిషత్ ఎన్నికలు జరిగితే ఇది ప్రభుత్వానికి ఒక రెఫరెండం లాంటిదా, లేదా ప్రతిపక్షానికి ఒక అవకాశంగా ఉంటుందా? ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో మరో టర్నింగ్ పాయింట్కు వేదిక అయింది గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ను 3గా విభజించడం. ఇది పరిపాలన కోసం తీసుకున్నటువంటి నిర్ణయమా, లేకపోతే రాజకీయ లెక్కల కోసం వేసినటువంటి ఎత్తుగడ? జిహెచ్ఎంసీని 3 భాగాలుగా చేయడంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది తేలాలి. ఇంకా వరంగల్ కార్పొరేషన్, సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు, ఇవి కూడా రాష్ట్ర రాజకీయాలకు ట్రెండ్ సెటర్స్ అయ్యేటువంటి ఛాన్స్ కనబడుతోంది. ఇక ఫిబ్రవరి ఎండింగ్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, ఎలాంటి పథకాలు ఉంటాయి, ఎలాంటి నిధులు కేటాయించబోతోంది, ప్రతిపక్షం ఏం ప్రశ్నించబోతోంది? బడ్జెట్ సెషన్ తర్వాత రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి ఎన్నిక, ప్రతి నిర్ణయం, ప్రతి బడ్జెట్ డిబేట్ ఇవన్నీ కలిసి వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు రిహార్సల్స్లా మారనున్నాయా? స్థానిక ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్కు తేడా ఉంటుందా? ఎన్నికల సీజన్ ముగిసిన తర్వాత జరిగేటువంటి ప్రతి సంఘటన ఇక తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చుతుందా?